క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన విలువైన రక్తంలో కడుగబడినటువంటి యథార్థవంతమైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరువచ్చినటువంటి చిన్న వారందరికీ ప్రభునామంలో దేవుడు వందనాలండి. గ్రంథంలో నుండి చూడండి, ఏబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము చదివినట్లయితే మంచిది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. చదవండి అట్లా. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును తున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు. చూడండి, యోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు పిల్లరా, నీ యొక్క భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. చూడండి, యోబు గారు ఎంత గొప్ప భక్తిపరుడుగా ఉన్నాడంటే, దేవుని దగ్గర నుంచి రివిషన్తో వచ్చినటువంటి యొక్క అపవాది ఆయన ఏ ధర్మశాస్త్రాన్ని అయితే చదివినాడో, ఏ దాన్నైతే విశ్వసించినాడో, నమ్మినాడో, నిరీక్షణ కలిగి ఉన్నాడో దాన్ని వదలలేదు ప్రియుల. అందుకే ఆయన వ్రాయిస్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ఆస్తి, పశువులు, ఎడ్లు, మేకలు, గొర్రెలు, పశు సంపద, ఒంటెలు, ఆడుగాడుదలు, విస్తారమైనటువంటి పనివారు, ఇంతమంది ఒకేసారిగా మళ్ళీ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ యొక్క ఇండ్లు నలుమూలలా గాలి కొట్టి ఆ ఇండ్లు పడిపోవడము, వారందరూ చనిపోవడము, అన్ని వార్తలు క్షణం మీద క్షణము జరిగిపోతూ వచ్చినాయి. ఒక్కొక్కరుగా చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ నరమాత్రుడే కనుక ఆయన చొక్కా చించుకొని, గుండెలతో సైతం చొక్కా చించుకొని బాధపడి సాష్టాంగపడి ఆ దేవునికి మొరపెట్టినాడు. ఏమని మొరపెట్టాడు? తండ్రి, నేను దిగంబరిగా వచ్చి తిని అలాగే దిగంబరిగా వెళ్తాను. అలాగే తండ్రి, నీవు ఇచ్చావు, నువ్వు మళ్ళీ తీసుకున్నావు, నీవే మహిమపరచబడుదు గాక, నీవు ఘనపరచబడదు గాక, నీకు మహిమ కలుగును గాక అని చెప్పగలిగినాడంటే ఏంది ఆయన అలా ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల అంటే భక్తి, దేవుని మీద ఉన్నటువంటి భక్తి, ఆయన మాట మీద ఉన్నటువంటి నమ్మకము. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు అని ఆయన నమ్మినవాడు కనుక ఆస్తి అంతా పోయినా, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయినా కూడా భక్తి వదలలేదు. ఆ భక్తిలో ధైర్యాన్ని వదలలేదు ప్రియుల, భక్తి వదలలేదు. ఆ యొక్క భక్తిలో నడుచుకున్నటువంటి ఆ నిరీక్షణ కావచ్చు, అలాగే నమ్మకము, విశ్వాసము, పట్టుదల కోల్పోలేదు. సరే, ఇవన్నీ పోయినాయి, అపవాదిగానికి తృప్తిగా లేదు, దేవుని మాటే గెలిచింది, నా మాట నెగ్గలేదనేసి మళ్ళీ వాడు వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత నువ్వు వానికి బాగా కంచె వేసినావు కనుక నేను వాని శరీరం మీద చర్య తీసుకుంటే వాడు నిన్ను దూషించి నా వైపుకి వస్తాడని మళ్ళీ ఛాలెంజ్గా పోయి మాట్లాడించినప్పుడు, సరే అతని ప్రాణం తప్ప ఏమైనా చేసుకోతాన్ని, అతను నా భక్తుడు, అతడు నా యొక్క మాట మీద నమ్మిక ఉంచినవాడు, నా యొక్క భక్తిపరుడు అని చెప్పి ఆ శరీరం ఒకటి నీకు చంపేదానికి లేదు, కానీ నువ్వు శరీరాన్ని ఏ విధంగా అయినా చేసుకో, ఇంకేమైనా చేసుకో అని చెప్పి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ విపరీతమైనటువంటి కురుపులు, పుండ్లు, ఎక్కువ జీలతో కలిగినటువంటి పుండ్లు ఆ కుక్కలు వచ్చి కూడా నాకుతున్నట్టుగా మనము చూస్తాం.
ఇంత జరిగినా కూడా అతని భార్య అయితే ఆ విశ్వాసం తప్పైంది కాదు. కానీ అలాగే అతని స్నేహితులు కూడా ఇంకా ఏమి దేవుడు సర్వస్వం పోయిందని చెప్పినారు. కానీ అలాగే అతని పనివారు కూడా అంతకు ముందైతే పిలిచి పిలచటకు తలకే వందనాలయ్య గారు అన్నట్టు చిత్తము ప్రభు అని ఆయన పని చేసేవారు. చిత్తము యజమానుడా చెప్పండి అని చేసేవారు. ఇప్పుడు పిలిచినప్పుడు పనివారు కూడా రావట్లేదట. అతని దగ్గర పని చేసేవారు కూడా రావట్లేదు. ఎందుకంటే ఆస్తి పోయింది, అంతా పోయింది, పిల్లలు చనిపోయినారు. ఏ పాపం చేస్తే ఇతనికి దుస్థితి వచ్చింది, ఎంత ధనవంతుడు, ఎంత పాపం చేసినాడో దేవుడు ఇతనిని తీసేసినాడనే ఆలోచన అయి ఉండొచ్చు. అతనిని దూషించినట్టుగా, లేక దేవుడు నీకు ఎంత అన్యాయం చేసినాడు, నువ్వేమి అంత గొప్ప నేరాలు చేసినవు అన్నట్టుగా అతనిని మాట్లాడి ఉండవచ్చును. స్నేహితులు కానీ, భార్య కానీ, అతని పనివారు కానీ. అందుకే పనివారు పిలిస్తే అంత ముందు వచ్చే పరిగెత్తుకుంటూ నమస్కారాలు చెప్పి మళ్ళీ చెప్పిన పని కరెక్ట్గా చేసేవారు. ఇప్పుడు పిలిచినా కూడా పనివారు కూడా రావట్లేదంట. అలాగే స్నేహితులు కూడా అంతకుముందు వచ్చినట్టుగా అంత ఆప్యాయతంగా రావట్లేదు. సొంత ఇంటి భార్య కూడా ఇంకా ఏం చూస్తావు నీవు, ఇంకా ఎందుకు, అంతా పోయింది, ఇంకా దేవుణ్ణి దూషించి నీవు మరణమవు, ఎందుకు నీ బతుకు అని ఆమె కూడా దేవుణ్ణి అవమానపరిచినట్టుగా, ఈయన భక్తి విశ్వాసాన్ని సనిగినట్టుగా మనము చూస్తాం ప్రియుల. అయినప్పటికీ అతను అంటాడు, యోబు గారు, దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు లేక ఆశీర్వదించి అన్నీ ఇచ్చినప్పుడు నేను అన్నీ అనుభవించుటకు తగిన వాడిని అయితేని, అదే దేవుడు నా నుండి తీసివేసినప్పుడు నేను ఆయనను విసర్జించుట న్యాయమా? ఆయన సమృద్ధి ఇచ్చినప్పుడు నేను ఆయన పొగడాలనా? సమృద్ధి తీసేసినప్పుడు ఆయన నేను దూషించాలనా? అవసరత లేదు నాకు, నా దేవుడు గొప్పవాడు అని ఆమెకు చెప్తాడు. ఒక మూర్ఖురాలివి మాట్లాడినట్టు నీవు మాట్లాడవద్దు. అది కూడా ఆమె మూర్ఖురాలని కూడా అనలే, ఆయన నోటి మాటతో అయినా కూడా తప్పు మాట్లాడేదని దేవుని గ్రంథము తెలియపరుస్తాను. నోటి మాటతో కూడా తప్పు మాట్లాడలేదు యోబు భక్తుడు అని వ్రాయబడుతూ వచ్చినది ప్రియుగా. అందుకే ఆయన భార్యను కూడా మూర్ఖురాలు అని అనలేదు. ఒక మూర్ఖురాలిగా మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడవద్దు, ఒక పనికిమాలని మాట్లాడుతుంది ఆ మాట, అలాగ నువ్వు మాట్లాడవద్దు అని చెప్పినాడు. అంత భక్తిపరుడైనటువంటి యోబు గారు ఇక్కడ రాయిస్తున్నట్టు మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ నిరీక్షణ అయితే ఏది నమ్మినావో, ఏదైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినాడో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవరు అక్కడికి రాలేరు, నాతోనే అక్కడికి, నేను భూమికి ఆకాశానికి నిచ్చెన ఉన్నాను, ఆ నిచ్చెన నేనే, నాతో వచ్చిన వారే తండ్రి వద్దకు చేరుతారు, నా మాట విన్నవారే తండ్రి వద్ద ఉంటారు, నా మాట గైకున్న వారే నాతో కూడా తండ్రి వద్దకు వెళ్తాము, నేనే తీసుకెళ్తాను అని దేవుడు ఒక గొప్ప నిరీక్షణ. చనిపోయిన తర్వాత మీరు లేపబడతారు, పరలోక రాజ్యము, యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది, పరిశుద్ధులు నివసించే రాజ్యం ఉంది అని అంత చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, లేక భక్తులు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలకు నీ నిరీక్షణ ఏమైంది? కొంచెము బాధ వస్తే, లేక కొంచెము నీకు అనారోగ్యం పెడితే, కొంచెము నీ ధనము తరిగిపోతే నీవు కుమిలి ఏడుస్తున్నావు, యోబు భక్తుని చూడు అని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది దేవుని వాక్యాలు. ఎవరికి విశ్వాసులైనటువంటి పిల్లలకి విశ్వాసంలో, నిరీక్షణలో, భక్తిలో ఉన్నాయి. యోబు గారిని చూసి మాదిరిగా ఉండు నీవు కూడా అని మనలను గద్దిస్తూ ఉంటుంది. యోబు గారి జీవితం చూడు, ఎంత భక్తి కలిగి ఉన్నాడో. ఆ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థత నీకు, నీ యొక్క యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నటువంటి నీవు నీ దేవుని నిరీక్షణకు నీకు అది ఆధారం కాదా
నీవు భక్తిగా బ్రతకలేవా? కొంచెం శ్రమలు వచ్చే దేవుణ్ణి విడిచిపెడతావా? కొంచెం బాధలు వచ్చే దేవుణ్ణి ఇంకప్పుడే విడిచిపెట్టేస్తావా? కొంచెం ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఏ ఒకటి మనుషులు అనగా వస్తూనే ఉంటాయి. వచ్చినంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒక ఏబు భక్తుడు ఉన్నాడు, చూడండి అతని జీవితాన్ని. సాతాను ఎంత మొత్తినా కూడా, ఎంత బాధ పెట్టినా కూడా, ఆస్తి తీసిన, పిల్లలను తీసిన, పశుపశాదులు తీసేసిన, స్నేహితులను తీసేసిన, పనివారులను తీసేసిన, అన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ చాలక రోగాన్ని పెట్టిన ఒక చిల్లబెక్కు తీసుకొని జీలకు గీక్కుంటూ ఉండి దేవుని భక్తి వదలకుండా ఉన్నాడు. అంత ఆస్తిపరుడు. కనుక ఏబు గారు మనకు గొప్ప మాదిరి. కనుక ఈయన రాయిస్తున్నాడు, మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మన యథార్థ ప్రవర్తన ఆ దేవుడు నేర్పించిన నిరీక్షణ, పట్టుదల, విశ్వాసాన్ని నీకు ఎలా పోతాయి? ఎంత శ్రమ రాని, ఎన్ని ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, ఆర్థిక సమస్యలు రాని, వాటిని వదలకు మిత్రమా. నీ భక్తుని చూసి, ఏడు భక్తుని చూసి నేర్చుకో నా యొక్క కుమార్తెలారా, కుమారులారా అని దేవుని వాక్యం తెలియపరుస్తూ వస్తుంది పిల్లలు. అలాగే చూడండి, జ్ఞాపకము చిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా. చూడండి ఇక్కడ ఏబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తూ వచ్చినాడు, జ్ఞాపకం చేసుకును, నిరపరాధి అయిన, ఏ తప్పు చేయనటువంటి వాడు ఒకడు ఎప్పుడైనా నశించిపోయినాడా? శ్రమలు, ఇరుగులు, బాధలు, ఇబ్బందులు కొంతకాలమే, నీకు శాశ్వత కాలం ఉండవు. అవి కూడా నీ శక్తికి మించి పెట్టడు దేవుడు. నీవు ఎంత మట్టుకు నువ్వు తాగుతావో, ఎంత బరువు మోస్తావో అంతవరకు పెట్టి తర్వాత దేవుడు తీసివేసే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. అందుకే ఒకడు ఎప్పుడైనా చక్కగా బ్రతికి, నిరపరాధిగా బ్రతికి నశించినాడా? యథార్థవంతునుడు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును ఇలాంటి వారంతా యథార్థత బ్రతికిన వారు నశించిపోలేదు, అలాగే వాళ్ళు నిర్మానుషమైపోలేదు, నిర్మూలమైపోలేదు. కనుక నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే పోయేది. ఎవరైతే చూడండి హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుందంట. ఏ దానితో నీ హృదయం నిండుతుందో, చెడు ఆలోచనలతో నిండితే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క హృదయము లేక నీ యొక్క మనస్సాక్షి చెడు ఆలోచనలతో నిండితే అదే మాట్లాడుతుందంట నోరు. అలాగే మంచి ఆలోచనలతో నిండితే నోరు కూడా ఆ మంచి ఆలోచనలతో నిండినటువంటి హృదయంలో ఉన్నటువంటి మాటే నోరు మాట్లాడుతుందట. కనుక మన హృదయంలో ఏది ఉంచుకుంటామో, ఏది ఉంచుకోకూడదో, ఏది ఉంచుకోవాలనో అది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక మనము దేవుడు చెప్పిన మాటే మనం ఉంచుకుంటే అది మన నోరు మాట్లాడుతుంది. దేవుడు చెప్పిన మాట ఉంచుకోకుండా అపవాదిలోకి దూరితే వారి కల్మషమైనటువంటి ప్రతి విధమైన పాపం మన హృదయంలో చోటు చేసుకుంటే మన నోటి నుండి దేవుని సంబంధమైన ఆలోచన రాదు. అది లోక సంబంధమైన, ఈ శరీర సంబంధమైన, ఈ యొక్క నేత్ర సంబంధమైన, ఈ జీవపు డంబపోయినటువంటి మాటలైనటువంటి పనికిమాలిన మాటల ద్వారా సాతాను గాడు వాడుకొని నిన్ను పాపంలో పడివేసి చివరకు దాని ఫలితం ఏమంటే నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం అవుతాం. కనుక దేవుడు చెప్పినటువంటి మంచి మార్గంలో నడిస్తే మనము నిర్మూలము కాము. ఒకనొక సమయము మనము చనిపోసిన వారమే, చనిపోయినా కూడా దేవుడు లేపగలిగిన దేవుడు, సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకున్నారు. ఆల్రెడీ ఆయన మరణాన్ని జయించినాడు. మరణాన్ని జయించి లోకాన్ని జయించిన ధీరుడు, వీరుడు యేసుక్రీస్తు ప్రభు వారు. నీవు కూడా ఈ లోకాన్ని, ఈ అపవాదిని జయించి యేసుక్రీస్తు వారి అమూల్యమైన మాటలను మనసులో ఉంచుకున్నట్లయితే నీవు లోకాన్ని జయిస్తావు. మళ్ళీ నీవు కూడా పునరుత్థానుడవై మరణాన్ని కూడా జయిస్తావని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మరణాన్ని జయించినాను. ఈ రెంటిని జయించిన నేను మిమ్మల్ని కూడా నా విలువైన రక్తంతో
కడగబడినటువంటి నా ఆస్తి మీరు, నా స్వాస్థ్యం మీరు, నా యొక్క వెల కట్టలేని రక్తంతో కొనబడినటువంటి బిడ్డలు మీరు, నా రక్తంతో కొన్నాను మిమ్మల్ని, మీరు కూడా అట్టి విలువైన రక్తంతో కొనబడిన యథార్థవంతుని రక్తంతో కొనబడినటువంటి పిల్లలు, మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు, మరణాన్ని జయిస్తారని దేవుడు ధీమాగా ఆయన బలమైన వాక్యము ద్వారా మనకు, వాక్యమైన దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. తెలియపరిచిన దానిని మనం నమ్మాలి, విశ్వసించాలి, నిరీక్షణ కలిగి మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ నిరీక్షణ పోగొట్టుకోకుండా పౌలు గారి వల్ల మనము ఉండాలి. నా జీవితం తుదమట్టుకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఇంకా నా కోసము నీతి కిరీటము ఉంచబడింది. ఆయన జీవితం అంతా విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. కాపాడటమే కాదు, ఆయన జీవితము ఆ విశ్వాసము కాపాడుకునటమే కాదు, అనేక మందిని ఈయన రగిలింపబడి, ఈయన వెలిగింపబడి ఇంకా అనేక మందిని వెలిగించుటకు కృప చూపెట్టినాడు దేవుడు. అనేక మందిని మార్చినాడు. దేవుని పనిలో సాధనంగా వాడబడి ఎంతోమంది ఆత్మను రక్షించి ఆయన ఆత్మను ఆయన కూడా చివరి వరకు కాపాడుకుంటే నా కోసం ఇంకా నీతి కిరీటం ఉంది, లేక జీవ కిరీటం ఉంది. అలాగే మీరు కూడా అలాంటి నీతి కిరీటము, జీవ కిరీటము, లేక ఆయన బహుమతులు, ఆయన పక్కలోనే ఉండే అవకాశాలు, ఆయన సింహాసనం పొందుకునే అద్భుతమైనటువంటి అవకాశాలని దేవుడు అక్కడ ఇవ్వబోతున్నాడు. నా మాదిరిగానే మీరు బ్రతకండి, నేను క్రీస్తును పోలి బ్రతికినాను, మీరు కూడా క్రీస్తును పోలి బ్రతకమని పౌలు గారు అయితే చెప్పలే. క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకుంటే ఆ క్రీస్తును పోలి నడుచుకున్నట్టే, ఆయన సన్నిధి చేరినట్టే, ఆయన పరలోక రాజ్యము ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన చెప్పినాడు కనుక ఆ రాజ్యానికి నీవు వారసుడవుతావు. నా మాదిరి నడుచుకున్నట్లయితే నీవు కూడా ఆ యొక్క పవిత్రుడు ఉండే రాజ్యంలో నీవు వారసుడవుతావని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల చూడండి, మరొక మాట మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము మాట చూస్తున్నామండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నీతి న్యాయము ప్రేమించే దేవుడు అంట పిల్ల. ఆ నీతి న్యాయము కలిగి మనం ఉన్నట్లయితే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించిన దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారము, మొదటిగా వాగ్దానం ఇచ్చింది పరలోక రాజ్యము చేస్తానని వాగ్దానం ఇచ్చింది దేవుడే కనుక ఆ నిత్య జీవితానికి, ఆ పరిస్థితులను పట్టడానికి వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు కనుక మన అట వాగ్దానానికి వారసులం అవుతాము. ఎప్పుడు అవుతాము? నీతి న్యాయమును మనము మన శరీరం ద్వారా జరిగించినప్పుడు, నీతి న్యాయంగా నీవు నేను అందరము బ్రతికినప్పుడు ఆయన ఆ వాగ్దానాన్ని మనలో నెరవేరుస్తారు. ఆయన నీతి న్యాయమును ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు కనుక మనం కూడా ఆ నీతి న్యాయంతో బ్రతికితే మన జీవితాలు ధన్యకాలం. మనము ప్రభువులో ధన్యులము, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం ప్రియుల. అందుకే యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు కూడా నమ్మకమైనది. ఆయన వాక్యము నమ్మకమైనది. వాక్యమే దేవుడై ఉన్నది, దేవుడే ఆ యొక్క దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి యొద్ద ఉన్నాడు కనుక వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కనుక ఈ యొక్క వాక్యమే మనల్ని నడిపించేది. ఈ వాక్యమే పరలోకము నుండి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి మనలాంటి జీవితంతో ఆయన బ్రతికి, పాపం అంటించుకోకుండా బ్రతికి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహాగణుడుగా ఉన్నాడు. మనం కూడా ఆయన మన పాపాలను తీసివేసి తిరిగి లేచిన దేవుడు ప్రథమంగా లేచినాడు. రెండవ పదంగా మనము కూడా లేవబోతాము. ఆయనను విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకొని ఆ రక్షణ పొందుకుంటే మన జీవితాలు కూడా ఆనంద రాజ్యంలో ఉంటాయి ప్రియుల. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము.
చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం అన్నమాట చూసుకున్నామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పింది. మనము అందరము కూడా తండ్రి అయిన దేవుడిని పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే, మనం ఆయనలో విశ్వాసం ఉంచితే, ఆయన మాట విని విశ్వాసం ఉంచితే అది దేవుని క్రియ. మనకు విశ్వాసం ఎలాగా వచ్చేది? రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:17లో రాయించినట్టుగా ఆయన వలన మనకు విశ్వాసం కలుగును, అది ఆయన నోటి మాట వలన మనకు విశ్వాసం కలుగును. ఏదైతే మనం ఆయన నోటి మాట వింటామో ఆ మాట వలన మనకు విశ్వాసం కలుగును. ఆయన సువార్త వలన మనకు విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల మనకు కలుగుతాయి. కనుక అటుదైన కృపల దేవుడు మనల్ని అందరినీ దేవుడు ఆ విశ్వాసంలో, ఆ నిరీక్షణలో, ఆ పట్టుదల మనందరికీ దేవుడు బలముగా ఇచ్చును గాక. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల నుంచి చిన్న